162 సంవత్సరాలు ముగించుకొని 162 సంవత్సరాలు అడుగుతున్న స్వామి వివేకానంద జన్మదినాన్ని శుభ చేసుకొని ఇక్కడ జన్మదినాన్ని వివేకానంద యూత్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనీయము. చాలా మంది వివేకానంద గురించి చికాగోలో మాట్లాడాడు, హిందుత్వం గురించి చెప్పాడని 2 విషయాలు చెప్పుకుంటా ముందుకు పోతారు. కానీ ఆయన పడ్డ కష్టము ఈ రోజు యువత అంతా కూడా 160 సంవత్సరాలు దాటినా కూడా ప్రపంచంలో కూడా వివేకానందను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఆయన దరిద్రో నారాయణ ఇందాకనే సత్యనారాయణ సార్ అన్నాడు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆయన చాలా పేద స్థితిలో కూడా ఈ ఉచ్చ స్థితికి ఎత్తుకున్నాడు. చిన్నతనంలో 39 సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ఆదర్శాలు ప్రపంచంలో నెరవేరుస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న యువత మాత్రము ఆయన ఆదర్శాలు ఎవరు కూడా పాటిస్తలేడు. అందరూ కూడా నాకు ఎంత అవసరం ఉంటే అంతే కావాలి. ఆయన అమెరికా పోనీకి అటు మన మహారాజా మన బెంగళూరు కర్ణాటక మైసూరు మహారాజా గారు డబ్బులు ఇస్తుంటే కూడా వేరే మహారాజా మైసూరు మన చెన్నై మహారాజా డబ్బులు ఇస్తుంటే కూడా ఎంత అవసరం అంతే తీసుకున్నాడు. కానీ ఈ రోజులలో యువత ఎట్లుందంటే తాగడము తినడము, ఎవడో డబ్బులు ఇస్తాడు, మనం ఎంత పోగేసుకుందాము, ఆయన ఆదర్శాలు ఎవరు కూడా పాటిస్తలేడు. ఒకటే ఆదర్శం, మనము డబ్బు సంపాదించుకోవాలని. పేరుకు వివేకానంద పేరు చెప్పుకుంటున్నారు. కానీ దయచేసి చెప్తున్నాను, యువత అంతా కూడా ముందుకు రావాలి, వివేకానంద ఆదర్శాలను పాటించాలి, జనాలకు సేవ చేయాలి, హిందుత్వం చెప్పుకోవాలి, తత్వవేత్తాన్ని చెప్పాలి, హిందూ ప్రాచీన చరిత్ర మన భారతదేశ చరిత్ర చెప్పుకోవాలి. కానీ ఎప్పుడు ఏ పార్టీ ఏమిస్తాడు, ఏ నాయకుడు ఏమిడిస్తాడు, ఎక్కడేం దొరుకుతుంది అని చెప్పి యువత తప్పుదో పడుతుంది. దయచేసి యువతకు ఒకటే మార్గం, ఇక్కడ ఉన్న వివేకానంద స్కూల్ వాళ్ళ కానీ పిల్లలకు మీరు అదే బోధించాలి. రామ్ కుమార్ సార్ మీరు ముఖ్యంగా చెప్పేది, మీరందరూ కూడా యువతకు వివేకానంద ఆదర్శాలు బోధించాలి. పేరు పెట్టుకుంటే కాదు, ఆయన ఆదర్శాలు ముందుకు తీసుకెళ్తే భావి తరాలు బాగుపడతారని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వివేకానంద యువజన సంఘానికి ఇది ఒక చైతన్యవంతమైన రోజు. ఎందుకంటే ఇంతమంది మనము ఒక ఉత్సవాన్ని లోపల ఒక శక్తిని ఎనర్జీని మనం తీసుకుంటున్నామంటే ఒక వివేకానందనే. వివేకానంద అంటే మనం అనుకున్నట్టు ఒక విగ్రహం కాదు, ఒక సామాన్య వ్యక్తి కాదు. ప్రపంచానికి మన హిందూ మతాన్నే కాకుండా మన వేదాలను, మన సారాంశాన్ని చికాగో సభలో కొన్ని లక్షల మంది చేత మరి ఆ రోజు మాట్లాడి ఎంతో గొప్పగా మన భారతదేశానికి ఆధ్యాత్మికంగా ఒక ఆధ్యాత్మిక గురువే కాకుండా ఆయన చెప్పిన ప్రతి సూత్రం కూడా మనం రోజు పఠిస్తే ప్రతి వ్యక్తి ఒక శక్తిగా మారతాడు. వ్యక్తి కాదన్నాడు, వ్యక్తి ఒక శక్తి అన్నాడు. దరిద్రో నారాయణ అన్నాడు, దరిద్రులు నారాయణ చేయమని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రతి వాక్యం కూడా మనము యువతతో పాటు అందరం ఆదర్శంగా తీసుకుని మరి ముందుకు వెళ్ళాలి. మరి బలమే జీవనం, బలహీనమే మరణం అన్నాడు. ఎప్పుడైనా కానీ ముసలితనము లేకుంటే బలహీనత లేని చేత కాదు అనే తనాన్ని వదలాలంటే ఒక వివేకానందాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆ వివేకానంద ఆదర్శాలను కొనసాగిస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రామాయంపేట మున్సిపల్ కేంద్రంలో స్థానిక స్వామి వివేకానంద యూత్ క్లబ్ వారు ప్రతి సంవత్సరం మరి జయంతి ఉత్సవాలు జరుపుతారు. దానిలో భాగంగా ఇక్కడికి మరి అందరి గ్రామ పుర ప్రముఖులను పిలవడము మరి ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరము మరియు జాతీయ ఉత్సవాల సందర్భంగా మరి సమైక్యత కొరకు పాటుపడాలి. నేటి సమాజంలో యువకులు చెడుతో పట్టకుండా మరి ఆయన స్ఫూర్తితో మంచి భావాలను కలిగి ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.